ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరొక ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎస్బీఐ సూపర్ స్కీమ్ సామాన్యులకు వరం. అయితే ఫ్రెండ్స్ ఇది కొత్త స్కీమ్ అయితే ఏం కాదు, ఎప్పటి నుంచో రన్ అవుతున్నప్పటికీ కూడా చాలామంది చేద్దాం అనుకుని కూడా చూద్దాంలే అని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే ఒకసారి అయితే గుర్తు చేసుకున్నట్లయితే కనుక ఈ స్కీమ్ గురించి ముఖ్యంగా సామాన్యులకు సంబంధించి రోజువారీ కూలీలు కానీ భవన నిర్మాణ కూలీలు అలాగే రోజంతా కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. అలాంటి వారు పెట్టుబడులు పెట్టడం అనేది దాదాపుగా సాధ్యం కాదనే చెప్పాలి. దీంతో రోజు వచ్చే ఆ కూలీ డబ్బుల నుంచి కొంత పక్కన పెడుతూ పోగు చేస్తుంటారు. అయితే ఇంట్లో డబ్బులు దాయడం వల్ల ఆందోళన అయితే ఉంటుంది. అలాంటి వారందరి కోసం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన పథకం కల్పిస్తుంది. అది ఎప్పటి నుంచో రన్ అవుతూ ఉంది, ప్రతి చోట ఉంటుంది. అంటే మన ఇంట్లో డబ్బులు దాచినా ప్రతి చిన్న విషయానికి ఏదైనా అవసరం అయితే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా బ్యాంకుల్లో నెల చిన్న మొత్తాల్లో డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. పొదుపు ఖాతాతో పోలిస్తే కొంచెం అధిక వడ్డీ రేట్లు అయితే అందించడం జరుగుతుంది. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం. మరి ఈ స్కీమ్ గురించి ఒకసారి చూసినట్టయితే కనుక నిర్ణీత కాలానికి కానీ నెల పొదుపు చేసుకునే అవకాశాన్ని రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అయితే కల్పిస్తుంది. దీన్ని ఆర్డీ అని చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఆర్డీ అంటారు. పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా ఆథరైజ్డ్ బ్యాంకుల్లో కట్టుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు, మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఇందులో కనీస టెన్యూర్ అంటే మీరు కట్టాల్సిన సమయం కనీసం 12 నెలలు, అంటే 1 సంవత్సరం పాటు అయితే కట్టాల్సి ఉంటుంది. లేదు మీరు ఎక్కువ రోజులు కట్టుకుంటానంటే 5 సంవత్సరాల వరకు కూడా మీరు డబ్బులు దాచుకోవచ్చు. 5 సంవత్సరాల పాటు పొదుపు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో నెలవారీ కనీస డిపాజిట్ అంటే ప్రతి నెల మీరు కనీసం 100 రూపాయలైనా అందులో దాయాల్సి ఉంటుంది, అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 100 తర్వాత మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇచ్చిన గడువులోపు అంటే ప్రతి నెల కూడా ఒక తేదీన అంటే 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు ఏదో ఒక డేట్ పెట్టుకొని మీకు శాలరీ వచ్చే డేటు ఆ డేట్ పెట్టుకుని ఆ డేట్ లోపుగా మీరు కనుక అకౌంట్లో ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోయే విధంగా పెట్టుకోవచ్చు. ఆ ఇచ్చిన డేట్ లోపు మీరు కట్టకపోతే, ఆ టైంకి అకౌంట్లో డబ్బులు లేక మీకు కట్టకపోతే కొంచెం పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. అలా కనుక వరుసగా 6 నెలల పాటు మీరు ఎలాంటి డబ్బులు కట్టకపోతే కనుక అకౌంట్లో, ఆర్డీ అకౌంట్లో అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత అప్పటిదాకా మీరు ఎన్నాళ్ళు అయితే కట్టారో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి రిటర్న్ అయితే చేయడం జరుగుతుంది. ఆ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ కనుక మీరు డబ్బులు కట్టాలనుకుని నెలకు 100 రూపాయలు కానీ, 500 కానీ, 1000 రూపాయలు కానీ కడితే ఎంత వస్తుందో చూద్దాం. అలాగే అంతకంటే ఎక్కువ కడితే ఎంత వస్తుంది కూడా వడ్డీ, అది కూడా ఒకసారి ఆర్డీ క్యాలిక్యులేటర్లో చూద్దాం. ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఒక వ్యక్తి నెలకు 100 రూపాయలు లేదా 500 లేదా 1000 రూపాయల చొప్పున పొదుపు ప్రారంభించడానికి అనుకున్నట్టయితే 5 ఏళ్ళు మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకున్నట్టయితే అప్పుడు ఆ సదరు వ్యక్తికి వడ్డీ రేటు 6.50% రావడం జరుగుతుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నెలకు 100 రూపాయల చొప్పున మీరు జమ చేసుకుంటూ వెళితే 5 ఏళ్లకు మీ డిపాజిట్ అమౌంట్ 6000 అవుతుంది. దానిపై వడ్డీ 1106 రూపాయలు, అంటే 1106 రూపాయలు కలిపి మొత్తం 7106 రూపాయలు వస్తాయి. ఇక్కడ క్యాలిక్యులేటర్లో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్బీఐ ఆర్డీ క్యాలిక్యులేటర్. ఇది మీరు నెట్లో కట్టినా కూడా ఇదైతే రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్లయితే నెలకు మీరు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే నెలకి రోజుల్లో 500 అనేది చాలా వరకు కట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువగా అయితే ఇబ్బంది పడకుండా కట్టే అవకాశం ఉంది. కాబట్టి నెలకు 500 కట్టినట్లయితే కనుక మీరు 5 ఇయర్స్ అంటే 5 ఏళ్ళు కడితే మీరు కట్టిన అమౌంట్ మొత్తం 30,000 రూపాయలు అవుతుంది. మీకు 5,498 రూపాయలు వడ్డీ వస్తుంది. మొత్తం 35,498 రూపాయలు మీ చేతికి వస్తుంది. అదే ఇక్కడ డబ్బులు కొంచెం డబల్ చేసినట్టయితే కనుక ఒకవేళ నెలకు 1000 రూపాయలు మేము కట్టుకోగలం అనుకున్నట్లయితే కనుక మీరు 5 ఏళ్ళు కట్టుకోగలిగితే మీరు కట్టిన మొత్తం డబుల్, అంటే 30,000 కాస్త 60,000 అవుతుంది. మీరు 500 నుంచి 1000 రూపాయలు చేశారు కదా, 5 ఏళ్ళు కట్టగలిగితే మీరు 60,000 రూపాయలు కట్టినట్టు. మీకు వడ్డీ వచ్చి 1100 దగ్గరికి వస్తుంది, 10,989. టోటల్ కలిపి మీకు 71,000 ఇంచుమించుగా 71,000 వస్తుంది. అదే మేము 2,000 రూపాయలు కట్టుకోగలం అన్నట్టయితే కనుక 5 ఏళ్ళకి మీరు 1,20,000 కడతారు, 22,000 రూపాయల దగ్గరికి వడ్డీ వస్తుంది. టోటల్గా మీకు 1,42,000 రూపాయల దగ్గరగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఒక 5,000 నెలకి మేము కట్టుకోగలము అనుకుంటే, అంటే కొంత శాలరీస్ అవి ఎక్కువ ఉండి డబ్బులు ఉండి ఒక 5,000 పిల్లల పేరు మీద, ఎవరి పేరు మీద నెలకు ఒక 5,000 రూపాయలు పక్కన పెట్టి మేము ఆల్రెడీ కట్టుకోవాలి పిల్లలు కనుక చూసినట్టయితే కనుక మీరు మొత్తం 5 ఏళ్ళలో 3 లక్షల రూపాయలు కడతారు. 55,000 రూపాయల దాకా వడ్డీ వస్తుంది. ఇంచుమించు 54,950, అంటే 55,000 దగ్గరగా వడ్డీ వస్తుంది. మొత్తం కలిపి మీకు 3,55,000 రూపాయల దగ్గరగా అయితే రావడం జరుగుతుంది.
3,54,957 రూపాయల తక్కువ 3,55,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మేమైనా కొన్ని ఖర్చులు తగ్గించుకొని పిల్లల చదువులు అవి కూడా ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఒక 5,000 రూపాయలు మేము మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవాలి. ఇది మీకు దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ని అయితే సంప్రదించి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు మీ ఫోన్లో యోనో యాప్ ఉన్నట్టయితే కనుక యోనో యాప్లో మీరు కట్టుకోవచ్చు. ఒకవేళ 5 ఏళ్ళు కట్టలేము మేము అనుకున్నట్టయితే సంవత్సరం కట్టుకోవచ్చు, లేదా 2 సంవత్సరాలు కూడా కట్టుకోవచ్చు, 3 ఏళ్ళు, ఇలా ఎన్నాళ్ళైనా కూడా మీరు 3, 4 సంవత్సరాలు ఎలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలైనా కట్టుకోవచ్చు. మ్యాక్సిమం 5 ఏళ్ళు వరకు కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.